గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే శాఖ మంత్రిగా నేను, మా సెక్రటరీ, అలాగే దేవాదాయ శాఖ కమిషనర్, ఇతర అధికారులు అందరూ కలిసి సమీక్షలో పాల్గొన్నాం. ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే చెప్తూ వచ్చారు, దేవాదాయ శాఖ మనం దీన్ని పవిత్రమైనటువంటి గుర్తింపు తీసుకురావాలి. అన్ని ఆలయాల్లో కూడా ఆలయాల్లో ఉన్నటువంటి స్వామివార్లకు కానీ అమ్మవార్లకు కానీ వైభవోపేతంగా అక్కడ కార్యక్రమాలు నిర్వహించబడాలి. వారి పూజాది కార్యక్రమాలన్నీ ఆగమ పండితుల యొక్క ఆధ్వర్యంలోనే జరగాలి. ఇందులో ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉండకూడదని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని మార్పు చేసుకుంటూ వచ్చాం. ఎక్కడ ఏదైనా సరే ఒక ముహూర్తం నిర్ణయించాలన్నా, ఒక బ్రహ్మోత్సవాలు జరగాలన్నా, ఒక రథోత్సవం, ఒక కళ్యాణోత్సవం జరగాలన్నా ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ ఉన్నటువంటి పండితుల యొక్క నిర్ధారణతోనే ఈ కార్యక్రమాలన్నీ దేవాదాయ శాఖ ఇవ్వాలని. అదేవిధంగా మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాల్లో 4 రకాల ఆలయాలు ఉన్నాయి. కొన్ని 6A కేటగిరీలో ఉంటాయి, కొన్ని 6B కేటగిరీలో ఉంటాయి, కొన్ని 6C కేటగిరీలో ఉంటాయి, కొన్ని 5 లక్షలకు లోపల ఆదాయం కలిగినటువంటి ఆలయాలు ఉంటాయి. ఈ 6Aలో ఉన్నటువంటి కేటగిరీ ఆలయాలు దాదాపుగా 169 ఆలయాలు ఉన్నాయి. ఈ 169 ఆలయాల్లో ఉన్నటువంటి ఆదాయ వనరులను బట్టి అక్కడ ఒక కార్యక్రమాలని వాళ్ళకి వాళ్ళు ఆ కమిటీ సభ్యులు నిర్దేశించుకొని పనిచేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చినటువంటి సలహా అనుకోండి, లేకుంటే వారు ఇచ్చినటువంటి ఆదేశం 169 ఆలయాల్లో కొంచెం ఆదాయ వనరులు బాగా ఉన్నటువంటి ఆలయాలు 22 ఆలయాలు ఉన్నాయి. ఈ 22 ఆలయాల్లో ఫేజ్ 1లో తీసుకొని ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా ఈ 22 ఆలయాల్లో కూడా జరపాలి అనేది ముఖ్యమంత్రి గారు. వాటిల్లో సీసీ కెమెరాలు పెట్టాలని, సీసీ కెమెరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ రాష్ట్ర కమిషనరేట్కి ఆ సీసీ కెమెరాల యొక్క కనెక్టివిటీ ఉండాలి. ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే అది కమిషనరేట్ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీజీఎస్ డిపార్ట్మెంట్ కానీ పర్యవేక్షించే అవకాశం ఉండాలి. ఆ విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయమని, మానిటరింగ్ సిస్టమ్ పెట్టమని ఒకటి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి తగ్గట్టుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన రూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.